అందరికీ నమస్కారం. నేను మీ అమృత సింహ. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మెడ నొప్పిగా ఉందా? మెడ నొప్పి ఇక్కడి నుంచి జాలుగా చెవి వరకు పాకుతుందా? నైట్ నిద్రపోనిచ్చట్లేదా? అయితే మీ కండిషన్ ఏంటంటారు? ఇది సర్వైకల్ స్పాండిలోలిసిస్ ఆర్ ద సర్వైకల్ డిస్క్ బల్జ్. ఇప్పుడు 2 కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఆ కండిషన్స్ లో ఉన్న ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది, ఏ ఏజ్ వాళ్ళకి వస్తుంది, మనకు ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి, దానికి మనకి ఎక్సర్సైజ్ ప్రోటోకాల్ ఏంటి, మనకి ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఏంటి, ఇవన్నీ చూసుకుందాం ఈ వీడియోలో. సర్వైకల్ స్పాండిలోసిస్. సర్వైకల్ స్పాండిలోసిస్ సర్వైకల్ ఆర్థరైటిస్ అంటారు. ఇక్కడ మన ఎముక అనేది అరుగుతుంది అనమాట. ఎందుకు వస్తుంది? జెనెటిక్ కాజెస్, స్మోకింగ్, ఓవర్ యూస్, దీనివల్ల మెయిన్ గా చూస్తాం అనమాట. ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది మనం ఎక్కువగా వైట్ కాలర్ జాబ్ అంటే ఎక్కువగా డెస్క్ మీద కూర్చొని చేసే వాళ్ళకి ఎక్కువగా చూస్తాం అనమాట. ఏం జరుగుతుంది? పెథాలజీ ఏంటి? ఇప్పుడు ఇది సర్వైకల్ లో మొత్తం మనకి ఈ మెడకి మొత్తం 7 ఎముకలు ఉంటాయన్నమాట. ఆ ఎముకలు మూవ్ అవ్వాలంటే మధ్యలో కొంచెం ఫ్లూయిడ్ ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ ఉంటే ఏమవుతుందంటే ఇలా మూమెంట్ అనేది మంచిగా ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ తగ్గిపోయి స్పేస్ అనేది తగ్గిపోవటం వల్ల ఈ డిస్క్ లో మూమెంట్ అనేది ఉండదు. సో అక్కడ మనకున్న నర్వ్స్ పాస్ అయ్యే నర్వ్స్ దగ్గర మనకి కంప్రెస్ అయ్యి పెయిన్ వస్తుంది అనమాట. స్పాండిలైసిస్ ఎవరిలో చూస్తాము? మెన్స్ లో చూస్తామా, ఉమెన్స్ లో చూస్తామా? ఇద్దరిలో చూస్తామండి. ఈ సర్వైకల్ స్పాండిలైసిస్ అనేది 60 years లో మామూలుగా చూస్తాం. బట్ రీసెంట్ నవే డేస్ లో ఏంటంటే 30 years నుంచే స్టార్ట్ అవుతుంది ఈ సర్వైకల్ స్పాండిలైసిస్ అనేది. ఇప్పుడు మీకు సర్వైకల్ స్పాండిలైసిస్ ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి? ఫస్ట్ మెయిన్ గా మనం కంప్లైంట్ ఏమి ఇస్తామంటే నెక్ ఇక్కడ బాగా నొప్పి వస్తుంది, ఇక్కడ నుంచి ఇలా నొప్పి పుడుతుంది మాకు అని కంప్లైంట్ ఇస్తారు. అండ్ నెక్స్ట్ మీరు మూమెంట్స్ చేసేటప్పుడు పాపింగ్ సౌండ్ వస్తాయి అనమాట. క్రిప్ క్రిప్ సౌండ్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ మీకు ఎక్స్టెన్షన్ చేసేటప్పుడు సివియర్ గా పెయిన్ వస్తుంది అనమాట. సర్వైకల్ స్పాండిలైసిస్ ఉంటే ఓకే, ఇప్పుడు నాకు ఎక్స్టెన్షన్ చేస్తుంటే పెయిన్ వస్తుంది అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి పెయిన్ వస్తుంది, తగ్గట్లేదు. 1 week అయింది, 1 month అయింది, 2 months అయింది, కానీ తగ్గట్లేదు. నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే తీయించుకోవాలండి. ఎక్స్రే, సిటీ స్కాన్, ఎంఆర్ఐ. దాంట్లో మన బోన్ ఎంతవరకు అరిగింది, ఏ బోన్స్ C5 ఎఫెక్ట్ అయిందా, C6 ఎఫెక్ట్ అయిందా, C7 ఎఫెక్ట్ అయిందా, దాంట్లో మనం చూస్తాము. తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మనకి ట్రీట్మెంట్ ఏమి ఇస్తాము, అక్కడ పెయిన్ తగ్గడానికి సంథింగ్ ట్రీట్మెంట్ టాబ్లెట్స్ ఇస్తాము. ఓకే, ఇప్పుడు మన ఫిజియోథెరపీలో ఏం చేస్తాము? ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ కి సర్వైకల్ ట్రాక్షన్ పెడతామండి. ట్రాక్షన్ అని ఒక మిషన్ ఉంటుంది. మీరు సర్వైకల్ ట్రాక్షన్ ఎలా పెడతామంటే మనం ఉన్న వెయిట్ బై 7 ఇస్తాం. ఫర్ సపోజ్ నేను 49 kgs ఉన్నాను అనుకోండి, 49/7 అంటే నాకు 7 kgs ఆఫ్ ట్రాక్షన్ పెడతారు. ఆ ట్రాక్షన్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకి సర్వైకల్ స్పాండిలోసిస్ వస్తే ఏమవుతుంది, ఇలా బోన్ దగ్గరకు వచ్చేస్తుంది. ఈ ట్రాక్షన్ వల్ల కొంచెం దాంట్లో డిస్ట్రాక్ట్ అవుతుంది అనమాట. ఆ తర్వాత ట్రాక్షన్ ఒక 15 days అలా ఇచ్చిన తర్వాత మనం ఎక్సర్సైజ్ ప్రోటోకాల్ అనేది స్టార్ట్ చేస్తాము. కాకుండా మనం పెయిన్ మేనేజ్మెంట్ ఇక్కడ ఏం చేస్తాము, అల్ట్రాసౌండ్, లోకల్ అల్ట్రాసౌండ్ అండ్ మనకి ఇక్కడ లోకల్ కాబట్టి ఐఎఫ్టీ ఇస్తామండి. దానికి పెయిన్ మేనేజ్మెంట్ కి మనం ఆ మిషన్స్ యూజ్ చేస్తాం. ఆ తర్వాత స్ట్రెంథనింగ్ ఎందుకు చేస్తాము, ఎందుకు చెయ్యాలి అంటారా? ఇప్పుడు యాజ్ యూజువల్ ఇప్పుడు మనకి లోపల నాకు ఇక్కడ బోన్ నొప్పి వస్తుంది. ఎందుకు నొప్పి వస్తుంది? బోన్ వరకు ఎందుకు నొప్పి పోయింది అంటే ఇక్కడ లోకల్ మజిల్ అనేది సరిగ్గా లేదు. సో ఇక్కడ మనం చూసుకుంటే మన మజిల్ అనేది స్ట్రెయిన్ అవటం వల్ల, మన మజిల్ అనేది స్ట్రెంత్ లేకపోవటం వల్ల డైరెక్ట్ గా మనకి బోన్ అనేది ఎఫెక్ట్ అయింది అనమాట ఇక్కడ. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? స్ట్రెంత్ ఎక్సర్సైజెస్ ఏమి ఇవ్వాలి? ఈ సర్వైకల్ స్పాండిలైసిస్ లో మనకి స్ట్రెచ్చింగ్ ఫస్ట్. స్ట్రెచ్చింగ్స్ ఎలా స్టార్ట్ చేస్తామంటే ఫర్ సపోజ్ లైక్ దిస్ lateral flexions, front flexions, flexion, ఎక్స్టెన్షన్. వీళ్ళకి నొప్పి వస్తుంది, సో ఎక్స్టెన్షన్ అవాయిడ్ చేయండి. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే స్ట్రెంథనింగ్ ఎలా పెడతామంటే ఇక్కడ మనం రెసిస్టెన్స్ ఇచ్చి ఇలా ఇట్ సైడ్ ఇలా గట్టిగా ప్రెషర్ సైడ్స్ ఇలా మనము స్ట్రెంథన్ ఇస్తాం అనమాట. ఈ స్ట్రెంథనింగ్ అనేది మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్
ఒక 10 to 15 minutes అనేది చేయాలన్నమాట. స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అనేది వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు మీరు స్ట్రెంథనింగ్ లేకుండా ఎన్ని యూజ్ చేసినా తర్వాత మీకు ఆపరేషన్ పడుతుంది అంతవరకు తెచ్చుకోకండి. సో స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలి. Here, isometric side bending and rotations, levator scapula stretch, levator mobilization, isometric flexion and extension, upper trapezius stretch, side bending mobilization, rotation mobility, flexion and extension mobility, TheraBand cervical retraction exercises. సర్వైకల్ రాడిక్యులోపతి. ఈ సర్వైకల్ రాడిక్యులోపతి మనకి డిస్క్ కంప్రెస్ అయినా మనకి ప్రొలాప్స్ డిస్క్ ఉంటుంది అనమాట. మనకి బోన్ కి మధ్యలో కుషనింగ్ ఉంటుంది అనమాట. యాన్యువల్ పల్పోజం అనేది అదనేది బయటికి రావటం వల్ల డిస్క్ బల్జ్ అవుతుంది. సో ఆ డిస్క్ బల్జ్ అయినప్పుడు మనకి ఏమవుతుందంటే లోకల్ నర్వ్స్ కంప్రెస్ అవుతాయి. సో కంప్రెస్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకి పెయిన్ నెక్ నుంచి హోల్ ఫింగర్స్ వరకు మనకి అగ్రివేట్ అవుతుంది అనమాట. ఇది చాలా మందిలో చూస్తాం మనము. ఓకే, ఇప్పుడు మనం ఇది ఎలా కనుక్కోవాలి అంటే యాజ్ యూజువల్ ఎక్స్రే, ఎంఆర్ఐ, సిటీ స్కాన్. బట్ మనం ఎలా అంటే ఇక్కడ మనకి ఏ నర్వ్ ఎఫెక్ట్ అయింది, C5 ఎఫెక్ట్ అయిందా, C6 ఎఫెక్ట్ అయిందా, C7 ఎఫెక్ట్ అయిందా అని మనం ఎలా తెలుసుకోవాలి? సో మనకి C5 ఎఫెక్ట్ అయితే పెయిన్ ఒక దగ్గర, C6 ఎఫెక్ట్ అయితే పెయిన్ ఒక దగ్గర, C7 ఎఫెక్ట్ అయితే పెయిన్ ఒక దగ్గర, అలా మనకు పెయిన్ వస్తుంది. 4 కంప్రెస్ అయితే ఏమవుతుందంటే ఇక్కడ నుంచి ఇంతవరకు నొప్పి వస్తుంది. ఇక్కడ ట్రెపీజియస్ మధ్యలో అదంతా స్టిఫ్ అయిపోతుంది. C5 కంప్రెస్ అవుతే మనకి అప్పర్ ఆర్మ్ మొత్తం నొప్పి వస్తుంది అనమాట. నెక్స్ట్ C6 కంప్రెస్ అవుతే ఇక్కడ నుంచి మన థంబ్, ఇండెక్స్ ఫింగర్ అండ్ థంబ్ వరకు సివియర్ పెయిన్ వస్తుంది. నెక్స్ట్ C7 కంప్రెస్ అవుతే బ్యాక్ ట్రెపీజియస్ దగ్గర నుంచి మిడిల్ ఫింగర్ వరకు నొప్పి వస్తుంది. నెక్స్ట్ C7 to T1 మధ్యలో నర్వ్ రూట్ కంప్రెస్ అవుతే ఏమవుతుందంటే ఇక్కడ నుంచి పెయిన్ వస్తుంది అనమాట. ఇలా పెయిన్ వస్తుంది. సో మనకి పెయిన్ వచ్చే దాన్ని బట్టి మనకి ఏ నర్వ్ రూట్ కంప్రెస్ అయిందో తెలుసుకోవచ్చు అనమాట. ట్రీట్మెంట్ ప్రోటోకాల్ యాజ్ యూజువల్ ట్రాక్షన్ ఇస్తామండి. ట్రాక్షన్ ఇస్తాము అండ్ నెక్స్ట్ డిస్క్ బల్కి సంబంధించిన పక్కన మెడికేషన్స్ తీసుకుంటుంటారు. ఇప్పుడు మనకి ఏ నర్వ్ రూట్ కంప్రెస్ అయింది, ఎక్కడ నొప్పి వస్తుంది, ఒకవేళ మనకి ఇక్కడ షోల్డర్ నొప్పి వస్తుందా, షోల్డర్ పెయిన్, ట్రెపీజియస్ పెయిన్ వస్తే అక్కడ స్ట్రెంథనింగ్ ఇచ్చుకుంటాం. నెక్స్ట్ అప్పర్ ఆర్మ్ బైసెప్ స్ట్రెంథనింగ్ అది ఇచ్చుకుంటాం. తర్వాత C6 నెక్స్ట్ థంబ్ ఇక్కడ నుంచి ఇంతవరకు ఎక్కడ కంప్రెస్ అయితే అంతవరకు మనం స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ప్రోటోకాల్స్ ఇచ్చుకుంటామండి. దిస్ ఈస్ అబౌట్ నెక్ పెయిన్, బోత్ సర్వైకల్ స్పాండిలోసిస్ అండ్ సర్వైకల్ రాడిక్యులోపతి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్.